విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అనుగ్రహంతో విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా అలాగే అతిరుద్ర యాగం మొత్తం 121 మంది రుద్రానికి అలాగే మన గొల్లపల్లి వారు ఇరగవరం నుంచి వచ్చారు. ఇంకా అనేక మంది సహస్ర చండీ యాగం అట్లాగే అతిరుద్ర యాగం, లక్ష మోదక మహాగణపతి యాగం. మోదకాలంటే ఇలా ఉంటాయి. రోజుకి ఇన్ని వేల చొప్పున తయారు చేసి చక్కగా గణపతికి అందరూ దండం పెట్టుకోండి. మీ విఘ్నాలన్నీ కూడాను నివారణ అయిపోయి అందరికీ మంచి జరగాలి. ముగ్గురు స్వాముల యొక్క దివ్యానుగ్రహం ఎంత వైభవంగా జరుగుతుంది. చంద్రశేఖర భట్ గారు దగ్గర ఉంటున్నారు. యజ్ఞనారాయణ గారు విష్ణుభట్ల వారు కన్నాల నుంచి వచ్చారు. వీరంతా కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద యాగం పార్వతీ పరమేశ్వరులు కాశీ విశ్వేశ్వరుల దివ్య సన్నిధిలో జరుగుతూ ఉంది. మీరందరూ కూడా రాలేరు కాబట్టి అందరూ కూడా యాగం చూసి మీరందరూ తరించాలి. సేనాపతి గారు, భరణీ శాస్త్రి గారు, అనేక మంది మహా విద్వాంసులు, మంచి ఉపాసకులు, అమ్మ సహస్ర చండీ, అలాగే మన కార్తికేయ గారి ఆధ్వర్యం కూడా నడుస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా చండీ సంబంధించిన గణం, సహస్ర చండీ. అందరూ చక్కగా చూసి దండం పెట్టుకొని తరించండి. ఇటువంటి యాగాలు మనం చూడలేం. మన దెందుకూరి వీరరాఘవ గణపాటి సమయాదులు గారు మన విజయవాడ వారు, వీరు ఇక్కడ చాలా సంవత్సరాలుగా కాశీవాసం చేస్తున్నారు. వారి అధ్యక్షతన అనేక మంది మహాపండితులు, సామాన్యమైన పండితులు కాదు, అందరూ వేదాలు, యజ్ఞాలు, శాస్త్రాలు, తర్కాలు, వేదాంతాలు అనేకమైనటువంటి చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ యాగం చేస్తున్నారు. అంతా మన వేదభవనం శ్రీరామ గణపాటి గారి ఒక గణానికి అధ్యక్షులు. వీరు ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు. శక్తి శర్మ గారని, వైజాగ్ నుంచి వచ్చారు గంగాధరం గారు, దెందుకూరి నారాయణ శాస్త్రి గారు, ఇలా అనేక మంది పండితులు ఈ యాగంలో ఉన్నారు. ఇటువంటి మహాయాగం సామాన్యంగా జరిపేది కాదు. పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం, శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు లోక కళ్యాణాన్ని కాంక్షించి లోకంలో ఉన్నటువంటి సమస్త ఆది వ్యాధి పీడలు తొలగి సర్వజనులు సర్వ ప్రాణులు సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు. మేడం సంగీత మేడం, అలాగే సార్ పేరు డాక్టర్ పార్థసారథి గారు. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అలాగే మేడం టీచర్గా పనిచేస్తున్నారు. ఎన్ని రోజుల క్రితం వచ్చారు సార్ మీరు? 1 మంత్ క్రితం మన దగ్గరకు వచ్చినప్పుడు అదృష్టోత్తరం పెట్టుకున్న తర్వాత పార్థసారథి గారు ఏం చెప్తున్నారో ఆయన్ని అడుగుదాం. ఏమంటున్నారంటే ఆయన 15-20 సంవత్సరాల క్రితం నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు ఒక కులికి వస్తున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. పాజిటివ్ పవర్ అయితే అద్భుతంగా ఉంది మాకు. మీరు చెప్పినట్టు 8 కిలోల బంగారం కొనడం అంతకుముందు అసాధ్యం అనుకున్నాం, ఇప్పుడు చాలా ఈజీగా తెలిసిపోతుంది మాకు. చాలా మంచిగా అవుతుంది మాకు అని వారు చెప్తున్నారు. సంగీత మేడం అయితే ఆవిడ నా మనసంతా ప్రశాంతంగా ఉండటము, చాలా మంచిగా అవటం. వారిని అడుగుదాం. ఫస్ట్ మేడంని అడుగుదాం. అమ్మ చెప్పండి. మేము ముందు గోమతి చక్రం తీసుకున్నాం గురూజీ, యూట్యూబ్లో చూసి, అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. తర్వాత 10 డేస్కి మళ్ళీ లాకెట్ తీసుకున్నాము. సో మంత్రం ఇచ్చినాక మంత్రం చేసుకున్న తర్వాత చాలా పాజిటివ్నెస్ ఉంది. మా హస్బెండ్కి కూడా అంటే అన్నీ పాజిటివ్గా అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా మీన్స్ ఎండింగ్లో వచ్చాయి. సో మళ్ళీ మా బాబులకి గోమతి చక్రం తీసుకోవడానికి వచ్చింది. అమ్మ ఇంకా మీరు అనుకునే దానికంటే మీరు అనుకునే 8 కిలోల బంగారం త్వరలో కొద్దారమ్మా. ఎందుకంటే మీ దాంట్లో సక్సెస్ ఉంటే పెద్ద విషయమే కాదు ఇవన్నీ అసలు. అయ్యా మీరు చెప్పండి.
అదే సార్ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి మార్కెట్లో స్ట్రగుల్ అవుతా ఉన్నాము. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక ఆల్మోస్ట్ పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్స్ అవుతాయి సార్. అవగానే అవేం ప్రాజెక్ట్స్ అవి నేను చెప్తాను సార్. అందరూ 100 కోట్లు సంపాదించారంటే చాలామంది ఏమనుకుంటారంటే 100 కోట్లు అంటే చాలా గొప్పది, అసహజం అనుకుంటారు. కానీ అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి కొన్ని రోజులకి 100 కోట్లు అంటే చాలా చిన్నది అనిపిస్తుంది. ఎందుకంటే రోజు ఆ డీలింగ్లు చూస్తుంటారు, చేస్తుంటారు, సక్సెస్ఫుల్ అవుతుంటాయి, రోజు బ్రహ్మాండంగా జరుగుతుంటుంది, అన్ని శుభాలు జరుగుతాయి. స్వామి, మేడం ఎంతో శ్రద్ధగా తీసుకొచ్చారు కాబట్టి వాడికి తొందరగా 8 కిలోల బంగారం కొనిచ్చేయండి. ఇచ్చిస్తాం సార్ ఖచ్చితంగా. శుభం భూయా. థ్యాంక్ యూ.